ప్రతి వాక్యము కూడా సత్యము. ఎందుకంటే నీవు సత్యవంతుడవు కాబట్టి నీ లేఖనములన్నీ కూడా సత్యములై ఉన్నవి. అయ్యా, ఆ సత్యములను నీ ప్రజల జీవితంలో స్థాపించమని, నీ ప్రజలకు తండ్రి అనుదిన జీవాహారమై ఉన్నటువంటి నీ వాక్యమును అనుగ్రహించి, మృత తుల్యమై ఉన్నటువంటి ఈ జీవము అయ్యా ఇదిగో తండ్రి మనుషుడిని మృత తుల్యము కాకుండా జీవములోనికి నడిపిస్తూ ఉన్నది కనుక తండ్రి నీ జీవము చేత నీ బిడలను అభిషేకించమని, రాబోయేటువంటి దినములు సంవత్సరాలు నీలో తండ్రి గడిపి నీలో పరిశుద్ధుడా నిన్ను కనపరచుటకు నీ పరలోకపు ఆత్మను మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందమని ఈ ప్రార్థన మనవులను యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వతమైన కృప ఆయన ప్రజలమైన మనందరికీ శాశ్వత కాలము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.